పోవాలి. అలా కడుక్కోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. ఎందుకంటే పాపాలు మన మీద ఉన్నాయి కాబట్టి మనం పాపులు మనని దేవుడు ఆలకించడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తాం. పాపులు మనని దేవుడు ఆలకించడు. ఆ పాపాలను ఎప్పుడైతే మనం నుండి తొలగిపోతాయో, దేవుడు మనల్ని తొలగిస్తాడో, మన పరిశుద్ధులు చేస్తాడో, అప్పుడు మన ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్తుంది. దావీదు తెలుసు కదా ఎంత గొప్ప ప్రార్థనా పరుడు అంటే, దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తాడు, 7 సార్లు దేవుని స్తుతిస్తాడు. ఆయన దావీదు మహారాజు. ఆయన ప్రార్థన చేయడం అవసరం లేదు. ఆత్మపూర్ణుడై ఆత్మతో వెళ్ళి ఆ సితార వాయిస్తే చాలు దురాత్మలు పరారైపోతాయి, పారిపోతాయి. అంత గొప్ప ప్రార్థన పడుతుంది. అయినా ఒకసారి ఆయన ప్రార్థన చేస్తాడు, 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. మీకు తెలుసా ఆ సందర్భం? బత్షెబకు తనకు పుట్టిన కుమారుడిని దేవుడు మొట్టాడు, జబ్బును పడ్డాడు. బత్షెబకు అతని కుమారుని కనటం అనేది తప్పు, పాపం అని. బత్షెబ వేరేవని భార్య, ఊరియా భార్య. అతను యుద్ధంలో ఉన్నాడు. ఆయన లేనప్పుడు ఆయన భార్యతో అక్షరం సంబంధం పెట్టుకుని ఆమె గర్భవతిని చేసి కుమారుని కన్నాడు. ఆ కుమారుని దేవుడు మొట్టాడు, జబ్బును పడ్డాడు. ఆ బిడ్డను బతికించయ్యా అని 7 రోజులు ఉపవాసం ఉండి నిద్రాహారాలు మానేసి ప్రార్థన చేస్తున్నాడు. అతను చేసింది పాపమే కదా దావీదు. ఆ పాపంలోనే ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చాడా? ఇవ్వలేదండి. వచ్చాడా? బిడ్డ చచ్చిపోయింది. ఆ పక్కనకి ఈ పక్కన నుంచి సేవకులు మాట్లాడుకుంటున్నారు. మరి ఆ బిడ్డ బతుకున్నప్పుడే ఇంతగా విలపించాడు ఆయన, ఉపవాసం నిద్రాహారాలు మానేశాడు. ఈ బిడ్డ చచ్చిపోయాడు అని తెలిస్తే ఏం చేసుకుంటాడు? తను ఏమన్నా ఆపరేషన్ చేసి ఆత్మహత్య చేసేసుకుంటాడా అని భయపడతా చెప్పుకుంటున్నారు. ఆ మాటలు విన్నాడు దావీదు. పిలిచాడు, ఏంటి బిడ్డ చచ్చిపోయిందా? చచ్చిపోయిందా. వెంటనే బయటకు వచ్చాడు, శుభ్రంగా తల స్నానం చేశాడంట, మంచి పట్టు వేసుకున్నాడు, మందిరానికి వెళ్ళాడు, దేవుడిని ఆరాధించాడు, వచ్చాడు, పుష్టిగా ఫోన్ చేశాడు. వాళ్ళకి ఆశ్చర్యం ఇస్తుంది. బిడ్డ బతుకున్నప్పుడేమో అంతగా విలపించాడు, చచ్చిపోతే ఏమాత్రం దుఃఖం లేదు ఆయన అని అడిగేస్తారు రాజుని. రాజా, మీరు బిడ్డ ప్రాణాలతో ఉన్నప్పుడేమో అంతగా విలపించారు, ఉపవాసం ఉండారు, ప్రార్థన చేశారు, బిడ్డ చచ్చిపోతే ఆ దుఃఖం ఏమాత్రం మీలో కనపడలేదు ఏంటి అంటే, అవునగా వాడు బ్రతుకున్నప్పుడు అంటే వాడి కోసం ప్రార్థన చేస్తే వాడు దేవుడు బ్రతికించడానికి అవకాశం ఉంది, వాడు బ్రతికించుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ చచ్చిపోయాడు, ఇక నేను చేసేది ఏముంది? కాకపోతే రేపు నేను వాడి దగ్గరికి వెళ్ళాల్సిందే కానీ వాడు నా దగ్గరికి రప్పించుకోలేను కదా అని చెప్తాడు. కారణం ఏంటి? ఆయన దావీదు మహారాజు అంత ప్రార్థనా పరుడై కూడా ప్రార్థన చేసిన జవాబు పొందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే పాపం. అతనిలో ఉన్న పాపం. ఆ పాపాన్ని దేవుడు గుర్తు చేస్తాడు. అతను ప్రవక్త ద్వారా నాతాను ప్రవక్తను పంపిస్తాడు. ఆ ఉపమానం మీకు తెలుసు అనుకుంటాను. నాతాను ప్రవక్త ఉపమానం ద్వారా దావీదుతో మాట్లాడతాడు. రాజా, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు, ఇద్దరు పక్క పక్కనే ఉంటాడు. ధనవంతుడికి గోల్డ్ అని విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, ఈ పేదవాడికి ఒకటే గొర్రె పిల్ల ఉందయ్యా. ఆ ధనవంతుడి దగ్గరికి ఒక బట్టసారి వస్తాడు, ఒక ప్రయాణికుడు వచ్చేస్తే అతను విందు చేయటం కోసం ఈ పక్కవాడి దగ్గర పేదవాడి దగ్గర నా ఒక్క గొర్రె పిల్లని చంపేసి విందు చేస్తాడు అని చెప్తాను. నాతాను ప్రవక్త దావీదుతో మాట్లాడు, ఎవడవాడు? వాడికి ఒక గొర్రెకి బదులు 4 గొర్రెలు ఇవ్వాలి అని చెప్తాడు. అతను తప్పకుండా మరణ శిక్షకు పాత్రుడే అని చెప్తాడు దావీదు. ఎవడు వాడానంటే, ఎవడో కదయ్యా, నువ్వే దావీదే, నువ్వే రాజా అంటాడు. నేనా? అవును. నీకేం భార్యలు తక్కువ చేశాడు దేవుడు? ఎంతమంది భార్యలు ఇచ్చాడు నీకు? చాలా అంటే ఇంకా ఇస్తాడు కదా. నువ్వు ఆ పొరుగు వారి భార్యను ఎందుకు ఆశించావు? ఆ తప్పు చేసింది నువ్వే అని చెప్తాను. ఇప్పుడు పశ్చాత్తాపం వచ్చింది. దావీదు మహారాజు తప్పు తెలుసుకున్నాడు.